వేడి ఆయిల్ లేకుండా గజ్జికాయలు రెడీ. చూసారు కదా ఎంత స్మూత్గా ఉన్నాయి. ఏమైంది రావణమ్మ అలా ఉన్నావు అంత డల్గా? ఎవరు? నీ అంతరాత్మని. ఎందుకంత డల్గా ఉన్నావు? నీకు అయ్యింది కళ్ళ ఆపరేషన్. నువ్వు ఎప్పుడులాగా వీడియోలు అవి తీసుకోవచ్చు. నీకు ఎంతోమంది ప్రేక్షకులు ఉన్నారు, నీ గురించి ఎదురు చూస్తున్నారు. ఓకే, అలా చేస్తాను. ఈ మధ్య నేను వీడియోలో ముందు రాలేకపోయానండి. నాకు కంట ఆపరేషన్ అయింది. నేను అప్పుడులాగా మళ్ళీ వీడియోలు తీసుకుందామని నేను మళ్ళీ వీడియో ముందుకు వచ్చానండి. అంతా బాగా ఉన్న సమయంలో నేను వీడియోలు అన్నీ తీసుకొని ఎంతో ఆనందంగా ఉన్నానండి. నేను ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో దేవుడు నాకు చిన్న చూపు చూసి కొంచెం కళ్ళుకి ప్రాబ్లం వచ్చిందంటే ముందు రాలేకపోయాను. ఈ మధ్య ఇప్పుడు నేను చేయకపోయినా సరే మా కోడల చేత నేను చేపిస్తానండి. ఈరోజు నేను ఆయిల్ లేకుండా గజ్జికాయలు మా కోడల చేత చేసి నేను చూపిస్తానండి. ఈరోజు బీపీ షుగర్ ఉన్న మూలంగా నేను కంటి సొప్పు దాకా కోల్పోయాను. నా ఆపరేషన్ వరకు వెళ్ళాను. కొంచెం వీడియో ముందుకు రాలేనండి. నేను మీకు అందరికీ దయచేసి చెప్తున్నానండి. షుగర్ బీపీ ఉన్న వాళ్ళందరూ నన్ను చూసినా సరే మీరు షుగర్ బీపీ కంట్రోల్లో పెట్టుకోండి. నేను షుగర్ బీపీ వల్ల ఈరోజు నేను కంటి సొప్పు కోల్పోయానండి. మీరు ఎప్పుడులాగా ఎలాగ ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు ఆదరిస్తేనే నాకు కొన్ని డబ్బులు వస్తాయండి ఆలోచన రూపంగా. నాకు ఇంకా ముందుకు ఇంకా ఆపరేషన్ కూడా నాకు పనికొస్తాయని నేను అనుకుంటున్నానండి. మీరు ఎప్పుడులాగా ఆదరించండి. ఈ సాంగ్లు వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఆయిల్ లేకుండా మా కోడలో గజ్జికాయలు చేసి చూపిస్తుంది, మీరు చూడండి. మా కోడలు ఇప్పుడు గజ్జికాయలు చేస్తుంది, చూడండి. ఆంధ్ర స్టైల్ గజ్జికాయలకి కావాల్సిన ఐటమ్స్: కొబ్బరి పొడి, వేగించిన పల్లీలు, షుగర్, నెయ్యి, ఇలాచి పొడి, గోధుమ పిండి. అంటే ఆల్మోస్ట్ అందరూ మైదా పిండి తీసుకుంటారు, నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఇప్పుడు నేను గోధుమ పిండి ఎందుకు తీసుకున్నానంటే మైదా పిండి మనకి హెల్త్కి అంత మంచిది కాదండి, అందుకని నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఈ వేగించిన పల్లీలు పొడి చేసుకోవాలండి. ఈ పొట్టు తీయకూడదు, మన హెల్త్కి చాలా మంచిది. చాలామంది మనకు పొట్టు తీసేస్తూ ఉంటారు. ఈ పల్లీలు ఎప్పుడు పొట్టు తీయకుండానే మనం చేసుకోవాలి. ఇందాక వేయించిన పల్లీలు పొడి చేసుకోవాలి చెప్పాను కదా, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఒక బౌల్ తీసుకుందాం. గోధుమ పిండి వేసుకోవాలి. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకుందాం. అలాగే కొంచెం ఆయిల్ కూడా తీసుకోవాలి. ఒక 3 స్పూన్స్ దాకా తీసుకోవాలి ఆయిల్. ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకుందాం. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇది అయిపోవచ్చింది. ఇది అయిపోగానే ఇది పక్కన పెట్టుకుందాం. మూత పెట్టి పక్కన పెట్టేసి అప్పుడు మనం చక్కెర చెప్పాం కదా ఇందాక, ఆ చక్కెరని మనం పాకం పెట్టుకుందాం. ఇది అయిపోయింది. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. మూత కూడా పెట్టేసి పక్కన పెట్టేద్దాం. అంటే మూత పెట్టడం ఎందుకంటే కొంచెం స్మూత్గా అవుతుంది. మూత పెట్టలేదంటే గాలికి గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఈ చక్కెర పాకం పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. ఒక బౌల్ తీసుకుందాం. ఒక కప్పుతో షుగర్ తీసుకోవాలి. అదే కప్పుతో ఒక అరకప్పు వాటర్ తీసుకోవాలి.
ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. ఇది కరిగేలోపు ఈ షుగర్ కరిగిన తర్వాత మనం మళ్ళీ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇది మరీ లేత పాకం కాకుండా కొంచెం ముద్రపాకం, మరీ ముద్రపాకం కాదు, తిక్కుగా వస్తే చాలు. ఇప్పుడు షుగర్ కరిగిపోయింది కదా, మనం కొంచెం ఇలాచీ పౌడర్ తీసుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక పల్లి పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం సిమ్లో పెడదాం. ఇది బాగా కలుపుకున్న తర్వాత కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. మనం ఇందాక తీసుకున్నాం కదా ఒక కప్పుతో. ఇప్పుడు ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ రెండు మిక్స్ అయిపోయాయి కదా ఇప్పుడు. అలాగే మనం ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. ఇది ఒక బౌల్లో తీసుకుందాం. ఇది చల్లారేలోగా మనం గజ్జికాయలకి రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఇది చపాతీ పిండి మనం కలుపుకున్నాం కదా ఇందాక, అది తీసుకుందాం. చూసారు కదా ఎంత స్మూత్గా అయిందో. ఇప్పుడు ఈ చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. ఇది మనం ఇప్పుడు చపాతీలా చేసుకోవాలి. మనం ఇందాక కలుపుకున్నాం కదా పాకం పట్టుకొని, అది ఇప్పుడు ఇలా చేసుకోవాలి. ఇలా చేసి మనం ఇలా ఫోల్డ్ చేయాలి. ఆ మిశ్రమం బయటకు రాకుండా ఇలా ఫోల్డ్ చేసి ఇది పక్కన పెట్టేసుకుంటాం. ఇందాక ఆయిల్ లేకుండా చేస్తానని చెప్పింది కదా మా అత్తయ్య గారు. ఇంకోండి ఆయిల్ లేకుండా ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ డిష్లో ఇలా పెట్టుకొని మనం ఎయిర్ ఫ్రైలో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది ఇలా ఎయిర్ ఫ్రైలో పెట్టుకోవాలి. టెంపరేచర్ 180 పెట్టుకోవాలి. టైం 25 పెట్టుకుందాం. వేడి ఆయిల్ లేకుండా గజ్జికాయలు రెడీ. చూసారు కదా ఎంత స్మూత్గా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి చేసుకొని ఎలా ఉన్నాయో మాకు కామెంట్లో చెప్పండి.